కెమెరా అయితే తీసుకోవడం జరిగింది గాయస్. ఫ్రెండ్ అయితే ఉంటాడనమాట ఒక అన్నయ్య. నాకు ఇక మొత్తం నాకు ఏది వచ్చినా కానీ అన్నయ్యకి నేను ఫస్ట్ కాల్ చేస్తాను అనమాట. నా దగ్గర కొంచెం అమౌంట్ ఉందిరా, అమౌంట్ అయితే నీకు కెమెరా ఇప్పిస్తా అని చెప్పేసి అయితే అన్న చెప్పడం జరిగింది. బైక్స్ పైన ఇట్లా రైడింగ్ చేయాలి, ఆ సెటప్ నేను తీసుకోవాలి అని చెప్పేసి అయితే చాలాసార్లు అయితే నేను అనుకున్నా. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ జానీ అఫీషియల్. 15 days గోప్రో పర్చేస్ ఛాలెంజ్ అయితే పెట్టుకున్నాం కదా గైస్. మనం ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో అయితే వీడియో చేసాం కదా. 15 daysలో ర్యాపిడోలో ఎంత అమౌంట్ చేసాము అండ్ మనం ఏ కెమెరా తీసుకున్నాము అదైతే ఈ వీడియోలో అయితే చెప్తానమాట. స్టిల్ ఎండ్ వరకు అయితే వీడియోని అయితే చూడండి. అలాగే ఎవరైనా కొత్త చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద బెల్ ఐకన్ కనిపిస్తుంది కదా, బెల్ ఐకన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. ఎందుకంటే నేను ఇప్పటి నుండి పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అనమాట. సో నేను ఎలాంటి వీడియో చేయాలో కూడా మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. చలో మళ్ళీ లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే స్టార్ట్ అయిపోదాం. సో గైస్, మనం తీసుకున్న కెమెరా ఏంటంటే DJI Osmo Action 4 అడ్వెంచర్ కాంబో కెమెరా అయితే తీసుకోవడం జరిగింది గైస్. సో గైస్, యాక్చువల్లీ నేను తీసుకోవాలనుకున్న కెమెరా అయితే ఇది కానే కాదనమాట. లైక్ ఈ బడ్జెట్ అనేది కానే కాదు. నేను ఏమనుకున్నానంటే ఒక 6,000 నుంచి అరౌండ్ ఒక 10,000 మధ్యలో అయితే కెమెరా తీసుకొని యూట్యూబ్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నా. బట్ నా ఫ్రెండ్ అయితే ఉంటాడనమాట ఒక అన్నయ్య. నాకు ఇక మొత్తం నాకు ఏది వచ్చినా కానీ అన్నయ్యకి నేను ఫస్ట్ కాల్ చేస్తాను అనమాట. సో అన్నయ్యకి ఫోన్ చేసి, అన్న నేను ఇట్లా యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, నేను ఈ బడ్జెట్లో కెమెరా తీసుకుందాం అనుకుంటున్నా అంటే, లేదురా మంచి కెమెరా తీసుకో, మరి వీడియోస్ అయితే మంచిగా తీయాలి కదా అని చెప్పేసి, మంచి క్వాలిటీ వీడియోస్ అయితే తీయాలి కదా అని చెప్పేసి అయితే అన్న నా దగ్గర కొంచెం అమౌంట్ ఉందిరా, అమౌంట్ అయితే నీకు కెమెరా ఇప్పిస్తా అని చెప్పేసి అయితే అన్న చెప్పడం జరిగింది. సో నేను అన్నని తీసుకొని వెళ్ళి అయితే నేను ఈ DJI Action 4 కెమెరా అయితే తీసుకోవడం జరిగింది గైస్. దీని ప్రైస్ వచ్చేసి 33,000 అయితే పడ్డది. అలాగే SD కార్డ్ వచ్చేసి ఒక 2,800 అట్లా పడ్డది అనమాట. సో గైస్, మనం ఈ 15 daysలో బైక్ ట్యాక్సీలో అమౌంట్ ఎంత ఎర్న్ చేసామంటే 17,680 రూపీస్ అయితే ఎర్న్ చేసామన్నమాట. సో గైస్, మనం ఇక లేట్ చేయకుండా అయితే ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అన్బాక్సింగ్ వీడియోని అయితే ఇప్పుడు మీకు చూపిస్తాం. సో గైస్, మనకు ముందుగా అయితే బాక్స్ పైన అయితే DJI Osmo Action 4 అడ్వెంచర్ కాంబో అని అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ అది గోప్రో అయితే ఇమేజ్ ఉంది. అలాగే ఇక్కడ సెల్ఫీ స్టిక్ అండ్ 3 బ్యాటరీస్, ఒక బ్యాటరీ కేస్ అయితే వస్తుందని చెప్పేసి అయితే ఇక్కడ డిస్ప్లే మీద అయితే వేసారనమాట. ఇక్కడ బాక్స్ పైన అయితే మనం లేట్ చేయకుండా అయితే ఇది ఓపెన్ చేసేద్దాం. యాక్చువల్లీ నేను ఇది ఓపెన్ చేశాను అనమాట, స్టోర్లోనే ఓపెన్ చేశాను. సో ఇప్పుడైతే ఇందులో ఏమేమి వచ్చినాయో మనం అయితే ఓపెన్ చేసి చూపిద్దాం. ఓపెన్ చేసి అయితే చూద్దాం గైస్. గైస్, ఇప్పుడైతే ఇగో ఇందులో వచ్చినాయితే ఇవి వచ్చాయన్నమాట. ఏంటో మనకు తెలియదు. ఈ మాన్యువల్స్ అయితే వచ్చాయన్నమాట, గోప్రోకి సంబంధించినవి వచ్చినాయన్నమాట. ఈ QR కోడ్ లాంటివి వచ్చాయన్నమాట. సో గైస్, ఇప్పుడైతే అలాగే ఒక సెల్ఫీ స్టిక్ అయితే వచ్చిందనమాట. నాకు ఇందులో ఒక సెల్ఫీ స్టిక్, దీన్ని యూజ్ చేసుకోవడానికి సెల్ఫీ స్టిక్ వచ్చింది. సో గైస్, మనం అయితే ఫస్ట్ అయితే కెమెరాని అయితే తీసుకున్నట్టయితే కెమెరా వచ్చింది. అలాగే ఇందులో చిన్న మౌంట్స్ అయితే వచ్చాయన్నమాట. ప్లస్ అలాగే ఇందులో హెల్మెట్స్ పెట్టుకోవడానికి మౌంట్స్ అయితే వచ్చాయన్నమాట. అలాగే మౌంట్స్ కి అది సంబంధించిన క్లిప్స్ అయితే, ఇది లెన్స్ కి కావచ్చు అనుకుంటా, లెన్స్ కి అనుకుంటా ఇది. సో ఇందులో అయితే ఏమున్నాయి చూద్దాం. సో గైస్, ఇందులో అయితే బ్యాటరీ అయితే ఉన్నదన్నమాట. సో ఇప్పుడు బ్యాటరీ అయితే ఉన్నదన్నమాట. వన్ అయితే ఒకసారి సైడ్ పెట్టిద్దాం. సో గైస్, మనం అయితే ఇప్పుడు కెమెరాని చూసుకున్నట్టయితే ఇందులో ఒక బ్యాటరీ అయితే ఇద్దాం అనమాట. లెక్కించలేక బ్యాటరీ అయితే తీసుకున్నాం.
బ్యాటరీ అయితే తీసుకుని ఇందులో మనకైతే 3 బ్యాటరీస్ అయితే ఇచ్చారు గైస్ మనకి. ఇది అడ్వెంచర్ కాంబో నేను యాక్చువల్లీ అందుకనే తీసుకున్నాను. బ్యాటరీలు అయితే 3 వస్తున్నాయి అని చెప్పేసి అయితే నేను GoPro తీసుకుందాం అనుకున్నాను, బట్ అందులో ఒకటే బ్యాటరీ వస్తుంది. అందుకని చెప్పేసి మళ్ళీ దానికి సపరేట్ ప్రైస్ పెట్టేసి అయితే బ్యాటరీస్ తీసుకోవాలి. అందుకని చెప్పేసి నేను డీజే యాక్షన్ అడ్వెంచర్ కాంబో అయితే తీసుకున్నాను అనమాట. సో గైస్ ఇప్పుడైతే ఆన్ చేసుకున్నాం. గైస్ మనం ఆన్ చేసుకున్నట్టయితే ఇప్పుడు చూసుకొని చూడండి, ఇక కెమెరా క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉంది, మంచిగా ఉంది కెమెరా క్వాలిటీ అయితే. సో గైస్ ఇదైతే కెమెరా అనమాట. ఇది అయితే ఆఫ్ చేసేద్దాం. ఈ కేస్ ఎందుకంటే దీనికి సేఫ్టీ అనమాట. ఈ కేస్ అయితే దీనికి ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఈ కేస్ ఇట్లా పెట్టేసుకొని దీనికి అయితే ఈ మౌంట్స్ ఉంటాయి కదా గైస్, ఈ మౌంట్స్ అయితే ఇవి ఉన్నాయి కదా, ఇవి అయితే ఇట్లా స్టిక్ చేసుకోవాలి. ఇది పెట్టాగానే ఇది మ్యాగ్నెట్ అనమాట. ఇది ఈ మ్యాగ్నెట్ మౌంట్ అనమాట. ఈ మ్యాగ్నెట్ ఇట్లా పెట్టేసి ఇట్లా పెట్టినాం అనుకో, 2 సౌండ్స్ వస్తాయి అనమాట. ఇక్కడో క్లిప్ ఉంటాయి అనమాట. ఇట్లా సౌండ్ వస్తాయి. ఇట్లా సౌండ్ వచ్చింది, సౌండ్ రాగానే ఇది ఫిక్స్ అయింది అనమాట. మనం ఇక ఇది కింద పడిపోదు, ఇక మ్యాగ్నెట్ అనమాట. సో గైస్ మనం ఈ మౌంట్ అయితే ఇట్లా పెట్టుకోవచ్చు, ఇట్లా ఈ రెజల్యూషన్ లో పెట్టుకోవచ్చు, అండ్ ఈ యాంగిల్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఈ యాంగిల్లో పెట్టుకోవచ్చు, ఈ యాంగిల్లో పెట్టుకోవచ్చు. ఇట్లా పెట్టుకోవచ్చు. 2 టైప్స్ గా పెట్టుకోవచ్చు అనమాట. స్టిక్ చేసుకోవచ్చు అనమాట. గైస్ ఇప్పుడు నెక్స్ట్ మనం సెల్ఫీ స్టిక్ లోకి వెళ్ళిపోయినట్టయితే ఇప్పుడు ఈ కెమెరాని ఇట్లా మౌంట్ స్టిక్ చేసుకొని ఇట్లా పెట్టేసుకొని, ఇది ఉన్నది కదా గైస్, ఇది కూడా మ్యాగ్నెట్ ఉందన్నమాట. నేనైతే ఇట్లా ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఫిక్స్ చేసుకున్నాం అనుకో, ఇట్లా టైట్ చేసేసుకున్నాం అనుకో అయిపోతుంది. దీన్ని మనం ఇట్లా పైకి లాగినాం అనుకో ఒక పెద్ద ఎక్స్టెన్షన్ అవుతుంది అనమాట. సో గైస్ మనం అయితే ఇప్పుడు GoProలో అయితే వీడియో తీస్తున్నాం. ఇట్లా ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు అనమాట. GoProలో అయితే వీడియో తీస్తున్నాం కాబట్టి ఎట్లుందో చెప్పండి గైస్. ఇందులో ఫొటోస్ అండ్ వీడియోస్ ఇంకా తీసుకోవచ్చు అనమాట. క్లారిటీ ఎట్లున్నదో, అలాగే కెమెరా మంచిగా ఉన్నదా లేదా అని చెప్పేసి అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా అయితే ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఎప్పుడైనా ఎటన్నా ట్రావెలింగ్ వెళ్ళినా కానీ ఇలా వీడియో తీసుకోవడానికి మంచిగా ఫెసిలిటీ మంచిగా ఉందన్నమాట ఈ సెల్ఫీ స్టిక్ అయితే. ఇంతే గైస్. సో గైస్ ఇప్పుడు మనం ఈ వీడియో చూసుకున్నట్టయితే ఇది కెమెరాలో అనమాట. కెమెరాలో తీసిన వీడియో, ఈ డాగ్స్ని అయితే తీసాను అనమాట. చూడండి ఒకసారి. ఇప్పుడైతే మనం అన్బాక్సింగ్ వీడియో అయితే చూసేసినాం కదా. నేనైతే ఫైనల్గా అయితే GoPro తీసుకోవడం జరిగింది. నేను 2 years నుంచి అయితే అనుకుంటున్నాను అనమాట GoPro తీసుకోవాలి అంటే. నేను మా ఊర్లో ఉన్నప్పుడు హైదరాబాద్ నుంచి బైక్ రైడర్స్ అయితే బ్రేక్ఫాస్ట్ రైడ్ అట్లా అని చెప్పేసి అయితే రైడ్స్కి వస్తుండే. వాళ్ళని చూసినప్పుడల్లా నాకు అనిపిస్తుండే, అరే నేను ఇట్లా ఎప్పుడైనా సరే నా డ్రీమ్ ఉండే అనమాట. నేను కూడా ఇలా కావాలి, ఇలా బైక్స్ పైన ఇట్లా రైడింగ్ చేయాలి, ఆ సెటప్ నేను తీసుకోవాలి అని చెప్పేసి అయితే చాలాసార్లు అయితే నేను అనుకున్నా. ఫైనలీ అయితే నేను నా 2 years డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ చేసుకున్నాను అనమాట గైస్. ఫైనల్గా అయితే GoPro తీసుకోవడం జరిగింది. ఇక ఈ వీడియో చూసారు కదా, అన్బాక్సింగ్ వీడియో ఇట్లా చూసారు కదా. ఇప్పటి నుండి అయితే నేను మంచి కంటెంట్తో అయితే మీ ముందుకు వస్తాను అనమాట. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలాంటి వీడియోస్ తీయాలి గైస్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టేసుకోండి. చలో మళ్ళీ ఉంటాం, మళ్ళీ బాయ్.